ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకళ్ళు కనుక ఒక మంచి మెజారిటీతో కాంగ్రెస్లో అయినా ఎవరైనా సరే ఒక ప్రధానమంత్రి అయితే మన కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు సెక్యులర్ పార్టీలు పార్టీ దానికి ఏది కూడా మతం రంగు ఉండకూడదు. మతం రంగు ఉన్నది ఏది, మతం ఎజెండాతో ఉన్నది ఏది పార్టీగా ఉండకూడదు మన ఇండియాలో. అది కనుక తీసుకురావాలి. అవునండి. ఎందుకంటే నేను ఫస్ట్ అబ్రాడ్ వచ్చినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మన ఒక్క ఇండియాలోనే మనం క్రిస్మస్ హాలిడే ఇస్తాం, మనం దీపావళికి హాలిడే ఇస్తాం, మనం బక్రీద్ హాలిడే ఇస్తాం. ఏ దేశమైనా చూపించండి సార్, ఇలా మూడు పండగలకి సెలవులు ఇచ్చే దేశం ఏదైనా చూపించండి ఇండియా కాకుండా. అది మీకు ఆ రోజు సార్ ఉన్నప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో తెలుసా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ చుట్టూ బక్రీద్, ఇప్పుడు జర్మనీలో ఉన్నాం అనుకోండి సార్, జర్మనీలో మనకి 50% 40% దాకా ముస్లిమ్స్ వచ్చారు. కానీ అవును. వాళ్ళ పండగలకి దేనికి సెలవు ఉండదండి, ఏది సెలవు ఉండదు. ఏది ఉమ్, ఆల్మోస్ట్ అంటే మన క్రిస్టియన్స్ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు 20% ఉంటారు, ముస్లిమ్స్ 40% ఉంటారు, ఎథిస్టులు మిగతా వాళ్ళు ఉంటారు అనుకోండి, అది వేరే విషయం, 40%. అవును. కానీ ముస్లిమ్స్ పండగ ఒక్కదానికి కూడా సెలవు ఉండదండి ఇక్కడ. అలాంటిది మన ఇండియాలో మనం మూడు అన్ని మతాలని గౌరవించుకుంటున్నాం అనే గొప్ప ఫీలింగ్ ఉంటుంది చూసారా సార్. అది నిజంగా ఆ, మనకి గూస్ బంప్స్ ఉంటాయి చూసారా, అది ఆలోచన రాగానే అలా అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు సార్ గట్టిగా చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్నాయండి ఇవన్నీ. ఉమ్, చాలా మంచి మాట చెప్పారు సార్. ఎందుకంటే మనది మన దేశం మన దేశ నిర్మాణమే ఒక అద్భుతంగా జరిగింది సార్. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాండింగ్ సార్. ఇదంతా రాజ్యాంగ పరమైనటువంటి ఏర్పాటు. ఎందుకు ఏర్పాటు జరిగిందంటే మనకి స్వతంత్రం వచ్చే వరకు కూడా మన భారతదేశం ఇప్పుడు అనుకుంటున్నటువంటి షేప్ లో లేదు సార్. ఉమ్, కొన్ని సంస్థానాలు, కొన్ని రాజ్యాలు, కొన్ని ప్రభుత్వాల కలయికని భారతదేశం. మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ 546 సంస్థానాలు ఉండేవి. ఇప్పుడు స్వతంత్రం వచ్చే నాటికి అవన్నీ ఇంకా ప్రత్యేక దేశాలు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నిజాం దేశం ఉండేది. మైసూరు సంస్థానం ఉండేది. ఇలాంటివి 546 సంస్థానాలు ఉన్నాయి. ఉమ్, ఇవి కాకుండా వేరు వేరు ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాలు, ప్రత్యేకమైన మతాలు, ప్రత్యేకమైనటువంటి రీజనల్స్, ప్రత్యేకమైన భాషలు, వీటన్నిటిని కాన్స్టిట్యూషన్ ఒక బాండింగ్ చేసింది సార్. అందువల్ల మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అందుకే మనం చిన్నప్పుడే చదువుకున్నాం. అప్పుడు మనకు అర్థమయ్యేది కాదు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటని. అవును, యా. ఇప్పుడు మనం అటు పోయి అనుకోండి సార్, సిక్కిం, నాగాలాండ్, ఉమ్, మిజోరాం ఆ ఏరియా పోయి అనుకోండి సార్, అసలు మనకి ఇండియన్స్ లో కనపడరు. వాళ్ళు చైనా వాళ్ళు ఉంటారు, మన అవు- ఇండియన్సే. ఉమ్, ఆ, ఈ పంజాబ్ పోయామనుకో సార్, ఆ పంజాబ్ గెటప్ వేరు సార్, అందరూ గెడ్డాలతో ఉంటారు. మన తమిళనాడు పోయామనుకో సార్, ప్యూర్ బ్లాక్ అంటారు చాలా మంది, ఎక్కువ మంది. ఉమ్, కేరళ పోయామనుకో సార్, వాళ్ళు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తో ఉంటారు. ఉమ్, ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఒక 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 ఒకలాగా ఉంటాం. అవు- మళ్ళీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఒక రకమైన కల్చర్ ఉంటుంది సార్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఒక రకమైన కల్చర్ ఉంటుంది. బీహార్, పశ్చిమ బెంగాల్ ఒక రకమైన కల్చర్ ఉంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఒక రకమైన కల్చర్ ఉంటుంది. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్ ఇవన్నీ ఒక రకమైనటువంటి కొంచెం క్లాస్ కల్చర్ ఉంటుంది సార్. ఆ పై కాశ్మీర్ పోతే ఇంకదో ప్రపంచం. ఇన్ని రకాల కల్చర్స్, ఇన్ని రకాల దేశాల యొక్క అంటే సార్, ఉత్తరప్రదేశ్ 21 కోట్ల జనాభా సార్. అవును. ఉమ్, ప్రపంచంలో చాలా దేశాలు 5 కోట్లు, 10 కోట్లతో కూడా దేశాలు ఉంటాయి. మీ యూరోపియన్ కంట్రీస్ లో 5 కోట్లు, 10 కోట్లతో కూడా దేశాలు ఉన్నాయి సార్. చాలా దేశాలు కోటితో కూడా దేశాలు ఉన్నాయి. 50 లక్షలు, 60 లక్షలతో కూడా దేశాలు ఉన్నాయి. కానీ ఇంత మందిని కలిపినటువంటి కాన్స్టిట్యూషనల్ బాండింగ్ కేవలం లౌకికవాదం అంటే ఇప్పుడు మనం అన్ని మతాల కలయిక వల్లే ఈ దేశం ఏర్పాటు జరిగింది సార్. ఇలాంటి దేశంలో ఒక మత ప్రమేయం ఉండడం, ఒకే మతం ఉండాలనుకోవడం అనేది కుదరని పని. మనం ఆ బేసిక్స్ లో పెరగలేదు. మనం ఇప్పుడు ఒకే మతం ఈ దేశంలో ఉండాలంటే సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే సార్, మతం అనేది వ్యక్తిగతం. మతం అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మీరు హిందుత్వాన్ని నమ్ముతారు సార్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చినప్పుడు తిరుపతి వెళ్దాం నాగేష్ గారు అంటే మన ఇద్దరు తిరుపతి వెళ్ళాం అనుకో సార్, ఆ గుడికి మీతో వచ్చినప్పుడు నేను ఇలా అనాల్సిందే కదా సార్. అంతేగా. ఒకవేళ ఉమ్, ఏదైనా మీకు నాకు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ తగిలాడు, ఈ చర్చికి తీసుకెళ్ళాడు, ఇలా అనాల్సిందే కదా. ఏదో ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళాం, టోపీ పెట్టుకుని ఇప్పుడు మనం రంజాన్కి వెళ్తుంటాం, అక్కడ ఏదో చేస్తాం కదా. ఉమ్, అంటే ఇవన్నీ నమ్మకం అనే కానీ గౌరవం, గౌరవం, యా. ఎదుటి అది వాళ్ళని కరెక్ట్. మనం గౌరవించుకునే విధానం సార్. ఆ గౌరవం తీసే మాటలు కానీ, ఆ గౌరవం తీసే చేష్టలు కానీ, ఆ గౌరవం తీసే కార్యక్రమాలు కానీ ఏ పార్టీ చేయకూడదు సార్. ముఖ్యంగా పొలిటికల్ అనేది పబ్లిక్ ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడదు. మోడీ గారే కాదు, షర్మిల గారే కాదు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాదు, ఎవరైనా సరే మత పెద్దలే కాదు, యా. మత పెద్దలు చాలా మంది, మత పెద్దలు అన్ని మతాల్లో ఉన్నారు సార్, ఉమ్, మతాలను రెచ్చగొట్టేవాళ్ళు.
అన్ని మతాల్లో ఉన్నారు, క్రైస్తవ మతంలో ఉన్నారు, ముస్లింల్లో ఉన్నారు, హిందువుల్లో కూడా ఉన్నారు. ఈ మధ్య ఎవడు బాగా శుద్ధ పూస పెరిగిపోయింది కూడా, ఎవడు పబ్లిసిటీ కోసం బాగా పెరిగిపోయారు సార్. ఏ ఈ మతం సోషల్ వాడు మీడియాలో పబ్లిసిటీ రావడం వల్ల ఉమ్, వాళ్ళేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా, వాళ్ళే దేశభక్తులైనట్టుగా, వాళ్ళే మత ప్రచారకులుగా చాలా తప్పుడు వాదనలు ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. అవి కూడా ఎలా ఇవన్నీ చేస్తారు తప్పే సార్. భారతదేశం అవి కూడా ఎలా చేస్తారో తెలుసా సార్? ఒక నాస్తికుడును ఒక హిందువుడు కూర్చుంటారు అనమాట, ఒక హిందూ మతం నమ్మేవాళ్ళు కూర్చొని అవునండి. కావాలని ఒక స్ట్రక్చర్డ్ దాంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అవి చూసుకున్న అవును. అమాయకులమైన ప్రజలు రెచ్చిపోవాలని ఈ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అవునండి. అవును. యా. సో సో ఇవన్నీ కూడా భారతదేశానికి నష్టం సార్, మనకు నష్టం. ఉమ్, ఎందుకంటే దీనివల్ల చాలా పబ్లిక్, అంటే మన దేశానికి ఉన్నటువంటి అత్యంత బలం ఏంటంటే సార్, మానవ వనరులు సార్. మనకి మ్యాన్ పవర్ ఉంది. 140 కోట్ల మందిలో దాదాపు 40-50 కోట్ల మంది యూత్ ఉన్నారు సార్. ఇంత యూత్ మ్యాన్ పవర్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. అవును. చైనా, జపాన్ లో కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. జపాన్ లో అయితే మరీ దారుణం, 90 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉహు, సో మన దేశానికి ఆ బలం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల, ఏ పని చేయకుండా, పని పాట లేకుండా వాళ్ళని మతాల చుట్టూ, వర్గాల చుట్టూ, కులాల చుట్టూ, రాజకీయాల చుట్టూ తిప్పుతున్నారు సార్. సార్ ఏ దేశంలోనే ఎక్కడైనా రాజకీయ పార్టీల వైపు తిరుగుతున్న కుర్రోళ్ళని మీరు చూసారా సార్? మీ జర్మనీలో మీరు చూసారా ఎక్కడ ఉండరు. ఉహు, సార్? ఉండరు, ఇక్కడ ఉండరండి అసలు. ఎవరు ఉండరు సార్, ఏ దేశంలో లేదు సార్. ఉహు, మనకున్నటంత బ్యాడ్ కల్చర్, అంటే సారీ, నేను అంటే మన దేశాన్ని నేను విమర్శించట్లేదు, ఉహు. మళ్ళీ నేను దేశభక్తుని కాదంటారు. ఆహా, దేశాన్ని ఇక్కడ విమర్శిస్తే ఇప్పుడు దేశాన్ని విమర్శిస్తే దేశభక్తుడే, బీజేపీని విమర్శిస్తే దేశభక్తుడు కాదు. ఆ, ఇదొక లాజిక్ సార్, కరెక్టే కరెక్టే. బీజేపీని విమర్శిస్తే దేశభక్తుడు కాదు, అవును. దేశద్రోహి. అవును. ఉమ్, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, మన దేశంలో ఎక్కువ మంది యువత పార్టీల చుట్టూ తిరుగుతారు సార్, కులాల చుట్టూ తిరుగుతారు సార్, మతాల చుట్టూ తిరుగుతారు సార్. తర్వాత పని పాట లేకుండా ఎక్కువ మంది తిరుగుతారు. దీని వల్ల ఏమైపోయిందంటే మన మ్యాన్ పవర్ అంతా వేస్ట్ అయిపోతుంది. దీనికి తగ్గ ఏర్పాట్లు చేయడం మానేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం యూత్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ ఏమీ డెవలప్ చేయట్లేదు సార్. ఆయనేమో ధర్మం కోసం పనిచేస్తాడు, ఈయనేమో దళితుల కోసం పనిచేస్తాడు. రిజల్ట్స్ ఉండవు. ఉమ్, రిజల్ట్స్ ఉండవు సార్. అందరూ ఇంకా గ్రామాల్లో పేదరికం ఉంది. నిన్న మొన్న ఒక పెద్ద జోక్ చూశాను సార్. జోక్ అంటే ఉత్తరప్రదేశ్ 74,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ లో ఉందట సార్. అవును. జేపీ గారు కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నారు. చాలా గర్వంగా చెప్తున్నారు సార్, చాలా ఉహు, గర్వంగా, ఉహు, చాలా గొప్పగా. అసలు ప్రపంచ చరిత్రలోని ఇది ఒక అద్భుతం అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఉమ్, 70,000 కోట్ల మిగులు బడ్జెట్ అంటే, నేను సాధారణ భాషలో చెప్తాను సార్. నేను బీకామ్ స్టూడెంట్, ఉమ్, నేను డిగ్రీ బీకామ్, అంటే పీజీలు వేరే ఎంఏ ఉమ్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఇవి చేసిన, డిగ్రీ మాత్రం బీకామ్ చేశాను సార్. నాకు కొంచెం అవగాహన ఉంది మిగులు బడ్జెట్ అంటే. నేను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు కూడా మిగులు ఉమ్, బడ్జెట్ ఇవన్నీ నాకు అవగాహన ఉంది. డబ్బులు, డబ్బు సింపుల్ గా సాధారణ ప్రజల భాషలో మాట్లాడుకోవాలంటే, నాకు నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తే నా ఖర్చులన్నీ పోయి ఒక 74,000 రూపాయలు మిగిలిన, 74,000 రూపాయలు మిగిలింది అనేది ఉమ్. వాడుక భాష. మిగిలిన బడ్జెట్ అంటే అంతే కదా సార్. అంతే. అంటే 74,000 రూపాయలు నా దగ్గర ఉన్నట్టే కదా సార్. ఉమ్, కానీ మా ఇంట్లో గ్యాస్ లేదు సార్, ఉహు, మా ఇంట్లో కరెంటు బిల్ లేదు సార్, మా ఇంట్లో నేను టైల్స్ వేయించుకోలేదు సార్, మా ఇంట్లో ఫ్యాన్లు లేవు సార్, నాకు ఏసీ లేదు సార్, టీవీ లేదు సార్. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ లేవు, డబ్బులు ఉన్నాయి. ఉమ్, అవి వేయిస్తే డబ్బులు ఉన్నాయి. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బడ్జెట్ చూసినప్పుడు అదే అనిపించింది. నేను మొన్ననే ఫిరోజాబాద్ వెళ్ళి వచ్చాను సార్, యూపీ, ఉహు, బిజినెస్ పని మీద. నేను యూపీ చాలా తిరిగి వచ్చాను ఈ మధ్య. మొన్ననే సంక్రాంతి, అదే ఫిబ్రవరి 5-10 మధ్యలో వెళ్ళి వచ్చాను ఉహు. సార్. అక్కడ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు చూస్తే ధూళి లేస్తూనే ఉంది ఊళ్ళల్లో. ప్రజలు తింటాక తిండి లేకుండా, ఎడ్యుకేషన్ అస్సలు లేదు, స్కూల్స్ బాగాలేదు, హాస్పిటల్స్ దరిద్రంగా ఉన్నాయి. ఇవన్నీ చేయిస్తే ఆ 74,000 కోట్లు ఉంటాయి సార్? ఏంటి సార్? ఉండవు కదా, ఇంకా అప్పు చేయాలి మళ్ళీ ఆ, అప్పుడు. ఆ, అసలు పనులు చేయకుండా మిగులు బడ్జెట్ చూపిస్తుంది దాన్ని. అంటే సింపుల్ లాంగ్వేజ్, దానికి ఓ అదే. పెద్ద ఉమ్, బడ్జెట్ లెక్కలు ఏమి వేయక్కర్లేదు సార్. 74,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉందంటున్నారు. ఆ మిగులు బడ్జెట్ తో పనులు చేయండి అక్కడ. స్కూల్స్ కట్టించండి, రోడ్లు వేయండి. మంచినీటి సదుపాయం లేని ఊళ్ళు కొన్ని వందల వేలు ఉన్నాయి సార్ యూపీలో. అంటే మన హిందూ సనాతన ధర్మాల్లో మనకు రోడ్లు ఎక్కడ ఉన్నాయి సార్? ఇంట్లో టైల్స్ ఎక్కడ ఉన్నాయి? గ్యాస్ ఎక్కడ ఉంది?
మీ మీరు యోగి గారిని అర్థం చేసుకోలేదు. కాకపోతే నాకు నిజంగా బాధాకరం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అనమాట. అంటే మనం ఏమి పనులు చేయకుండా మిగిలిన డబ్బుల్ని మనం ఏదో పెద్ద మిగిలి చేసినట్టు గొప్పగా చెప్తున్నాం. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అవును. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటే పర్లేదు, కానీ నేను అదే చెప్పేది, మన ఆంధ్రప్రదేశ్కి ఏదైనా నష్టం ఉందంటే ఈ మేధావులు అనమాట. జయప్రకాష్ నారాయణ గారు నోటెంబట కనుక అది వచ్చింది అనుకోండి, ఇన్నాళ్ళు నమ్మని చాలా మంది కూడా అరే యూపీలో అంత సేవ్ చేశారా, మరి మనం ఎందుకు సేవ్ చేయట్లేదు అనుకుంటారు తప్ప, వాళ్ళు నాకు కూడా ఏమీ చేయకుండా ఈ డబ్బులు మిగిల్చారు, అక్కడ ప్రజలకి తిండి పెట్టట్లేదు, ప్రజలకి బడి ఇవ్వట్లేదు, ప్రజలకి బట్ట ఇవ్వట్లేదు అన్నది ఎవడు ఆలోచించట్లేదు అనమాట. సో సార్ ఇలా. యూపీ క్రైమ్ రేట్ నెంబర్ 1 సార్. అవును. ఉమ్, అట్టడుగు వర్గాల మీద దాడుల్లో నెంబర్ 1 సార్. ఉమ్, పేదరికంలో నెంబర్ 1 సార్. మరి ఇన్ని దారుణాలు ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఎలా ఇస్తారు సార్ స్టేట్మెంట్? నాకు చాలా బాధ అనిపించింది ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు కూడా. ఆ, అవును. ఆయన కూడా ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నాడు, కానీ నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఓ పెద్ద దానికి నాలెడ్జ్ అవసరం లేదు సార్. అవును. ఇప్పుడు మన రాష్ట్రం దగ్గర డబ్బులు మిగిలాయి అంటే అక్కడ ఇబ్బందులు ఉన్న పనులు చేయాలి కదా. ఉమ్, నేను మొన్న ప్రత్యక్షంగా యూపీ అంతా తిరిగి వచ్చాను సార్. నేను యూపీ 4, 3 జిల్లాలు తిరిగి వచ్చాను. ఉమ్, నేను వేరే పని మీద వెళ్ళి 4, 3 జిల్లాలు తిరిగి వచ్చాను. ఆ వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు అవన్నీ చూసిన తర్వాత బాధ అనిపించింది. యూపీ ఎంత దారుణంగా ఉంది ఏంట్రా అనిపించింది, బాధ కలిగింది. కానీ ఈ మిగులు బడ్జెట్ అనేసరికి షాక్ అయ్యాను, అవే షాక్. ఉమ్, ఎందుకంటే డబ్బులు మిగిలిన అంటే అక్కడ పనులు చేయాలి కదా. 74,000 కోట్లు మిగిలిన బడ్జెట్ ఉంటే 4 రోడ్లు వేయమనండి, ఉమ్, ఊళ్ళల్లో స్కూల్స్ కట్టించమనండి, హాస్పిటల్స్ కట్టించమనండి. ప్రజలకు వైద్యం లేదు. యూపీలో ఈ రోజుకి వైద్యం దొరక్క చాలా మంది చచ్చిపోతున్నారు సార్. మన ఏపీలోనే చచ్చిపోతున్నారు, యూపీలో చావడానికి ఏముంది సార్? ఉమ్. ఆ? సో అంత అధ్వాన పరిస్థితుల్లో మిగిలిన బడ్జెట్ అని జయప్రకాష్ నారాయణ గారు లాంటి గొప్ప మేధావి చెప్పడం తప్పు సార్. యా, యా, డెఫినెట్ ఉం? గా సార్. అంటే ఇప్పుడు మనము అంటే బేసిక్ గా ఎక్కడ చూసుకున్నా సరే ప్రజల్లో కూడా ఏంటంటే నిజంగా ఏది హేతుబద్ధం, ఏది కరెక్ట్, ఏది తప్పు అని లేదు. మీరు అన్నట్టు ఏంటంటే కుర్రాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇప్పుడు కుర్రాళ్ళే కాదు సార్, మీడియా కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఏంటంటే ఒక కులం, ఒక మతం, ఒక పార్టీ దీని వదిలిగా డివైడ్ అయిపోయారు. సో అందుకనే ఏది మంచి ఏది చెడుని కూడా తెలుసుకోవట్లా. వాడికి కావాల్సింది వాడు వింటున్నాడు, వాడికి కావాల్సింది వాడు చెప్పుకుంటున్నాడు తప్ప ఇది కరెక్ట్ ఇది తప్పు అని లేదనమాట. సో డెఫినెట్గా ఏంటంటే దీన్ని ఖండించాలి, దీన్ని ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఏదైనా ఒక సైకిల్ అంటాను సార్. ఒకప్పుడు ఏంటంటే ఒక రకంగా జరిగినాయి, ఇప్పుడు ఇలా జరుగుతుంది. ఏదైనా సరే కాలక్రమేణా తేడాలు వస్తాయి, నేర్చుకుంటారు, ప్రజలు కూడా బాగుపడతారు. ఎందుకంటే ఏదైనా సరే పాతాళానికి వెళ్తే కదా మనకి తెలిసి వచ్చేది. సో. సార్ ఏపీలో కూడా సందర్భంగా చెప్తున్నాను, తెలుసుకోవాలన్నారు కాబట్టి చెప్తున్నాను. ఏపీలో SC/ST సబ్ ప్లాన్ ఉంది సార్. ఉహు, SC/ST సబ్ ప్లాన్ అంటే ఏంటంటే సార్, జనాభా ప్రాతిపదికన ఆ బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. అంటే ఆ SC/ST జనాభా ఎంత ఉందో అంత బడ్జెట్ లో వాళ్ళకి డబ్బులు కేటాయించాలి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2021 లెక్కలు తీసుకుంటే సార్, ఒక సంవత్సరం లెక్కలు తీసుకుంటే ఏదో ఒక సంవత్సరం 2 లక్షల కోట్ల బడ్జెట్ సార్. 2 లక్షల కోట్ల బడ్జెట్ అంటే దాదాపు SC/ST జనాభా ఆంధ్రప్రదేశ్ లో 23% ఉన్నారు, 22 నుంచి 23% ఉన్నారు. ఉమ్, ఆ లెక్కని 46,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత కేటాయించిందంటే సార్ 36,000 కోట్లు కేటాయించింది. అంటే అక్కడే 10,000 కోట్లు కోసిస్తుంది. 36,000 కోట్లలోను మంజూరు చేసిన ఎంత అనుకుంటున్నారు? 19,000 కోట్లు. 19,000 కోట్లలోను ఈ SC/ST ఎంప్లాయీస్ జీతాలు, SC/ST ఎంప్లాయీస్ కి ఇచ్చే పెన్షన్లు, SC/STలకు ఇచ్చేటువంటి ఆయా నవరత్న స్కీములు, అంటే అందరితో పాటు ఇచ్చే స్కీములను కూడా అందులో లెక్క పెడితే 12,000 కోట్లు. ఉహు. 19,000 కోట్లు 12,000 కోట్లు తీసేస్తే ఎంత సార్? 7 కోట్ల సార్, 7,000 కోట్ల. అంతేగా. ఉహు, అంటే SC/ST సప్లాన్కి ఎంత ఇచ్చారు సార్? 46,000 కోట్లు ఇవ్వాలంటే 7,000 కోట్లు ఇచ్చారు. ఇది SC/STలకు ఎవరికి తెలియదు సార్. ఇది జగన్మోహన్ చేసిన మోసం అని ఎవరికి తెలియదు. ఉహు, ఇంకో పెద్ద విచిత్రం చెప్పంటారు సార్, ఉహు, విజయవాడలో ఒక అంబేద్కర్ విగ్రహం కట్టారు సార్. ఉహు, చాలా అద్భుతమైన విగ్రహం. నేను నిన్న కూడా చూసి వచ్చాను, చాలా బాగుంది. ఉహు, కింద ఎగ్జిబిషన్ హాలు, బయట ఇంకా జరుగుతుంది, చాలా బాగా చేశారు. అంబేద్కర్ లాంటి మహానీయుడు విగ్రహం. అది అంబేద్కర్ దేనికి సంబంధించిన వాడు సార్? ఏ కులానికి సంబంధించిన వాడు? అంబేద్కర్ కుల నాయకుడిగా చూడాలి? అతను ఆయన జాతీయ నాయకుడు సార్, జాతి సంపద, భారతదేశ సంపద ఆయన. మరి ఆయనకి ఎవరి డబ్బులతో కట్టాలి సార్ ఆ విగ్రహాన్ని? సార్ విగ్రహం పక్కన పెట్టండి, కింద ఎగ్జిబిషన్ పెట్టారు. విగ్రహం కింద మొత్తం అంతా ఎగ్జిబిషన్, ఉహు. వెనకాల ఒక ఆడిటోరియం, ఇవన్నీ కడతా ఉన్నారు.
ఎగ్జిబిషన్ హాల్స్, హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు వాడుకుంటారు సార్? ఓన్లీ ఎస్సీ ఎస్టీలు వాడతారా? అది జనరల్ పబ్లిక్ కోసం కట్టింది కదా. ఆ విగ్రహం కూడా జనరల్ పబ్లిక్ కోసం కట్టింది కదా. మరి దానికి ఏ నిధులతో కట్టాలి సార్? బడ్జెట్ నిధులతో కట్టాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులతో కట్టారు సార్. అది కూడా తప్పే కదా. ఉహు, ఇది ఎంతమంది దళితులకు తెలుసండి? సో ఇలాగా రాజకీయ నాయకులు కావాలని అట్టడుగు వర్గాలనే కాదు ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. ఇవి ఇప్పుడున్న యువతకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎవరు బెస్ట్ లీడర్, ఎవరు నాన్ బెస్ట్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఖచ్చితంగా ఈ లౌకిక దేశంలో ఖచ్చితంగా ఇలాంటి వాటన్నిటిని కూడా యువతరానికి తెలియజేయాల్సిన అవసరం మనకు ఉంది సార్. ఎందుకంటే ఫ్యూచర్ భారతదేశంలోకి రావాలంటే భవిష్యత్ అంతా ప్రపంచీకరణ జరిగిపోయింది సార్. మీరు ఎక్కడో జర్మనీ నుంచి నన్ను ఇండియాలో ఉన్న విజయవాడలో నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. ప్రపంచ దేశాలతో మనం సరితూగాలంటే మన పోలిక మతోన్మాద దేశాలతో కాకుండా మతం లేని దేశాలు అభివృద్ధి చెందాయి సార్. సింపుల్. మనం పెద్దగా లెక్కలు ఎక్కలేదు సార్. యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కడ మతం లేదు సార్. ఉహు, అంటే మతం మీన్స్ మతోన్మాతం లేదు. ఉహు, మతం ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంటది. నాస్తికులు పెరుగుతూ ఉన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద శక్తిగా నాస్తికులు పెరిగారు. ఈ మధ్య కాలంలో 2021 వచ్చిన లెక్కల ప్రకారం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ తర్వాత నాస్తికులే ఉన్నారు. ఇదొకటి నయం సార్. సో ఓకే, ఒక సార్ 20 సంవత్సరాలు పోతే నాస్కిల్ టార్గెట్ చేసుకుంటే రాజకీయ పార్టీలు వస్తాయేమో. అంటే ఇక్కడ ఒక విషయం సార్. ఇక్కడ ఉమ్, ఒక విషయం, నాస్తికులు దేనికి స్పందించరు సార్. ఉమ్, నాస్తికులు జనాన్ని అట్రాక్ట్ చేయలేరు. ఉమ్, ఎందుకు అట్రాక్ట్ చేయలేరు అంటే సార్, ఇప్పుడు మీరు ఎలా రండి, మీకు ఏదో మాయ జరుగుతుంది, మీకు ఒక గొప్ప జరుగుతుంది అని చెప్పాం అనుకో సార్, జనం వస్తారు సార్. ఉమ్, మీకు ఏమీ జరగదు, మీరు కష్టపడి నడవలసిందే అని నాస్తికుడు చెప్తాడు. ఉమ్, అందువల్ల భక్తి ఉండాలంటే భయము భక్తితో ఉంటే సరిపోదు సార్. ఒక దేవుణ్ణి నమ్మాలంటే అది చాలా ఈజీ మెథడ్ దేవుణ్ణి నమ్మడం అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊళ్ళో క్రిస్టియన్స్ ఉంటారు సార్, ఉమ్, క్రైస్తవులు ఉంటారు. ఆ క్రైస్తవుల్లో చాలా మంది బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. అందులో సగం మందికి చదువు రాదు సార్. ఉమ్, మరి చదువుకున్నాడు బైబిల్ పట్టుకుని వెళ్తాడంటే ఆడ అమాయకత్వంలో ఉన్నట్టే కదా సార్, మూఢత్వంలో ఉన్నట్టే కదా. దాన్ని ఎలా చెప్తారంటే దేవుడు మీ చేతలో ఉన్నట్టుగానే చెప్తారు అంతే. పాస్టర్లు. ఉమ్, ఇప్పుడు అలాగే ఇప్పుడు బాబాలో గుడులకి వెళ్తారు, సాయిబాబా గుడికి, గుడులకి, ఆ గుడికి హిందువులు వెళ్తారు. అందులో ఎంతమందికి దేవుడి కోసం తెలుస్తారు? అసలు చదువుకోలేని కూడా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే దేవుణ్ణి నమ్మాలంటే అమాయకత్వం ఉంటే సరిపోదు సార్. తెలివితేటలు, దానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. అఫ్కోర్స్ తెలివినోడు కూడా దేవుణ్ణి నమ్మొచ్చు, చదువుకున్నాడు కూడా దేవుణ్ణి నమ్మొచ్చు. కానీ దేవుణ్ణి నమ్మకుండా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి సార్, చాలా తెలివితేటలు కావాలి, చాలా జ్ఞానం కావాలి. ఎందుకంటే మనకి ఎవరూ సాయం చేయరు, మనమే పని చేసుకోవాలంటే అది దీనికి చాలా గట్స్ కావాలి సార్. అంటే ఒక ఆస్తికుడిగా ఉండే కన్నా ఒక నాస్తికుడిగా ఉండాలంటే చాలా కష్టం. ఆస్తికుడిగా ఉండడానికి పెద్ద ఏం భయాలు ఏం అవసరం లేదు సార్. నాకు దేవుడు తోడున్నాడు అనుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఉమ్, కానీ నాస్తికుడికి అట్ట కాదు, నాకు ఎవడు తోడులేడు అంటే ఇప్పుడు దేవుడు అనేవాడు కాన్సెప్ట్ కొత్తగా చెప్పాలంటే, మనం ఒక అడవిలో ఉండిపోయాం సార్, మీరు నేను ఒక్కడిగా ఒంటరిగా ఉండిపోయినప్పుడు ఆస్తికుడు ఏమనుకుంటాడంటే, అమ్మయ్య ఈ అడవులమ్మ తల్లి, లేకపోతే ఈ బళ్ళమ్మ తల్లి, పాలమ్మ తల్లి, ఈ సత్తమ్మ తల్లి నా తోడు ఉంది, ఈ అడవి తల్లి నన్ను చూసుకుంటదని ధైర్యంగా ఇరుపుతాడు సార్ అక్కడికి. నాస్తికుడు అట్లా కాదు సార్. ఇప్పుడు నాకు ఎవరు లేరు, పులొచ్చినా సింహం వచ్చినా ఏమైనా కాపాడుకోవాలి, నేనే ఈ అడవిని ఛేదించుకుని పోవాలనుకుంటాడు సార్ నాస్తికుడు. అది చాలా ధైర్యం కావాలి దానికి. ఉమ్, అందువల్ల ఒక నాస్తికుడిగా బతకడం చాలా కష్టం సార్. అందువల్ల నాస్తికులు చెప్పే మాటలు మామూలు వాళ్ళకి నచ్చవు. సరే నాస్తికులు ఏమో ఒక చోట ఉండరు, యథార్థవాది ఒక లోకులు కూటమి పోదేనా కింద ముఖ్యం ఉంటారు. లేదు కదా. ఈ మధ్య కాలంలో చాలా మంది నాస్తికులు ఉన్నారు సార్. ఉమ్, నేను రాజమౌళి నాస్తికుడు, పూరి జగన్నాథ్ నాస్తికుడు. ఉమ్, ఈ మధ్య ఒక కొత్త యాక్టర్, అతని పేరు, అతను కూడా నాస్తికత్వం కోసం గొప్పగా చెప్పాడు సార్. చాలా బాగా చెప్పాడు. దేవుడిని ఎందుకు నమ్ముతారు నాకు అర్థం కాదు. సరే ఇవన్నీ దేవుడిని నమ్మిన వాళ్ళకి నచ్చదు, అది వేరే వేరే మ్యాటర్. కానీ ఉమ్, నాస్తికుడిగా బతకాలని చాలా కష్టం సార్. ఉమ్, చాలా ధైర్యం కావాలి లోపల. ఎందుకంటే మన సమస్యలు మనమే తీర్చుకోవాలా, మన పని మనమే చేసుకోవాలా, మనకి ఎవరు తోడలేరు, దైవాంశం అనేది లేదు అనేటప్పుడు చాలా ధైర్యంగా బతకాలి. ఒక మనిషిని నాస్తికుడిగా మార్చాలంటే చాలా కష్టం సార్. ఆస్తికుడిగా మార్చడం ఈజీ, చాలా ఈజీ సార్. ఆస్తికుడిగా మార్చాలంటే, ఉమ్, భక్తుడిగా మార్చాలంటే ఈజీ సార్. అది. అందువల్ల మన దేశంలో నాస్తికత్వం అనే నేను చెప్పను, కానీ ఆస్తికత్వం నాస్తికత్వం పక్కకు పెడితే హేతుబద్ధంగా బతకాలి సార్. వాస్తవిక వాదంలో బతకాలి. వాస్తవికవాదం అంటే ఇప్పుడు జపాన్ ఉంది సార్, అక్కడ 80% నాస్తికులు ఉన్నారు. సౌత్ కొరియా ఉంది, 70% నాస్తికులు ఉన్నారు.
యూరోపియన్ కంట్రీస్ లో మతోన్మాదం తగ్గుతుంది. ఉమ్. అంటే కొన్ని దేశాలు ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ ఇవన్నీ పక్కకు పెట్టండి, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ అట్టడుక్కుపోతున్నాయి. అవి ఒక ఎక్స్ట్రీమ్ అండి. ఉమ్. మతాన్ని నమ్ముకున్న పాలిస్తీనా ఇలాంటి దేశాలన్నీ కూడా అట్టడుక్కుపోతున్నాయి సార్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మతోన్మాదంతో రగిలిపోతున్న దేశాలన్నీ కూడా అట్టడుక్కుపోతున్నాయి సార్. మతాన్ని లిబరలైజ్ చేసినటువంటి ఆఖరికి మన అరబ్ కంట్రీస్ లో హిందూ దేవాలయాలు కట్టారు సార్. మోడీ గారు కూడా వెళ్ళొచ్చారు. ఉమ్. అంటే కరుడు కట్టిన అరబ్ కంట్రీస్ లో ముస్లిం దేశాలు కూడా హిందూ మతానికి అవకాశం కల్పిస్తున్నాయి. వాళ్ళు లిబరలైజ్ అవుతున్నారు. అందుకే ఖతార్, కువైట్, అరబ్ కంట్రీస్, యుఏఈ అన్ని కూడా అంత బాగా డెవలప్ అయినాయి సార్. వాళ్ళ మతోన్మాదంలో కూడా లిబరలైజేషన్ పెట్టారు. ఉమ్. ఉన్మాదం వెళ్ళిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నాశనం అయిపోయింది. పాకిస్తాన్ ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు మన దేశం వీటిని చూసి నేర్చుకుంటే చాలు సార్. ఓ పెద్ద గొప్పగా ఏం ఆలోచించక్కర్లేదు. ఉమ్. లిబరలైజేషన్, మతం ఎక్కడైతే స్వేచ్ఛగా ఉందో అక్కడ దేశం అభివృద్ధి చెందుతుంది సార్. సో ఆ కోణంలో మనం ఆలోచించి ఏ నాయకురాలైనా సరే, ఏ నాయకుడైనా సరే లౌకికవాదం అంటే సెక్యులరిజం, మతం అనేది వ్యక్తిగతం సార్. నేను ఇప్పుడు ఈ రోజు ఈ మతం నమ్ముతాను, రేపు ఇంకో మతం నమ్మొచ్చు. ఆ స్వేచ్ఛ నాకు ఉంది. ఎవడో బలవంతంగా పెట్టేది, బలవంతంగా మార్చేది, నేను మారిపోతే అదేదో బలవంతం మత మార్పులు అని అంటున్నారు సార్. ఉమ్. బలవంతం మత మార్పుల మీద నేనేమంటానంటే సార్, అప్పుడు చిన్నపిల్లలను కూడా మతం మనం రుద్దకూడదు కదా సార్. ఉమ్. ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన వాళ్ళని, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి ఒక పాస్టరో లేదంటే ఒక ముల్లానో లేదంటే ఒక పంతులు గారో వచ్చి నువ్వు ఈ మతాన్ని నమ్ముకొని బలవంతంగా మతం మార్చేస్తే, ఒక హిందువుని క్రైస్తవుడిగా మార్చిన, ఒక హిందువుని ముస్లింగా మార్చిన, ఒక ముస్లిం క్రైస్తవుడిగా మార్చిన, ఒక క్రైస్తవుని హిందువుగా మార్చిన, బట్ వీళ్ళందరూ బుద్ధిస్టుగా మార్చిన, సిక్కులుగా మార్చిన, ఎలా మార్చినా బలవంతంగా మారిస్తే అతను మారిపోయాడంటే అతని ఇష్టం అది. అదే. ఉమ్. ఒకవేళ అది నిజంగా తప్పు అయితే 18 ఏళ్ల లోపల పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని గుళ్ళకి తీసుకెళ్తున్నాం కదా సార్. చర్చికి కావచ్చు, మసీదుకి కావచ్చు, టెంపుల్ కావచ్చు. అది కూడా తప్పే కదా సార్. అప్పుడు ఉమ్. నువ్వు ఒక 20 ఏళ్ల పాటు ఏమీ తెలుసుకోకుండా పెరుగు, ఏ దేవుడు లేకుండా. నీకు 18 ఏళ్ళు దాటిన తర్వాత అది జ్ఞానం వస్తుంది కాబట్టి, అంటే మనం ఒక బెంచ్ మార్క్ పెట్టి ఉన్నాం కదా సార్. 18 ఏళ్ళు అనేది మేజర్ అవుతాడు. అవును. ఉమ్. మేజర్ అయిన తర్వాత నీకు నచ్చిన దేవుడు నమ్ముకోవచ్చు కదా సార్. మరి మనం చిన్నప్పటి నుంచి మతం రుద్దుతున్నాం కదా చిన్నపిల్లల మీద. అన్ని మతాలు రుద్దుతున్నాయి. అన్ని. ఉమ్. మరి ఒక పెద్ద ఎదిగిన వాడు, వయసు వచ్చిన వాడు, 25 ఏళ్ళోడు, 30 ఏళ్ళోడు, 50 ఏళ్ళోడు మతం మారిన తప్పు అయితే చిన్నపిల్లల మీద బలవంతంగా మతం రుద్దడం కూడా తప్పే కదా సార్. సో ఈ కోణంలో ఎందుకు ఆలోచించరు? కాబట్టి మతం అనేది ఎవడి వ్యక్తిగతం ఆడి సార్. సార్ ఉమ్. దేవుడు చూసుకుంటారు. దేవుడు నమ్మినాడు యా. ఉమ్. ఇప్పుడు సరే. సింపుల్ ఉమ్. సార్. ఆ. ఇప్పుడు నా దేవుడు ఉన్నాడు సార్, నా దేవుడు చూసుకుంటాడు నా దగ్గర ఎంతమంది ఉండాలనేది. ఉమ్. మీ దేవుడు ఉన్నాడు సార్, మీ దేవుడు చూసుకుంటాడు మీ దగ్గర ఎంతమంది ఉండాలనేది. ఉమ్. ఇంకొకటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పని సార్ అది. నా మతంలో ఎంతమంది ఉండాలని నా దేవుడు చేసుకునే పని. ఒక మనిషి వచ్చి మార్చేస్తే మారిపోతే ఇంక దేవుడు ఎందుకు సార్? దేవుడు పవరే ఉంటది. ఉమ్. దేవుడు అంత శక్తివంతుడైతే దేవుడు చూసుకుంటాడు. అలాగే నా ఆస్తికులు ఆలోచించాలి. ఈ బలవంత మత మార్పుల పేరుతో ఉన్మాదం క్రియేట్ చేస్తున్నారు అందరూ. కాబట్టి మత స్వేచ్ఛ ఉండాలి సార్. మత యా. స్వేచ్ఛ ఉండాలి. యా. ఇప్పుడు డెఫినెట్గా. ఉమ్. మత స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలి. నేను సార్ ప్రశాంతత లేనుడు ఏ మతంలోనూ ఉండలేడు సార్. అవును. ఉమ్. ఇప్పుడు కంక్లూడ్ చేద్దాం బలవంతంగా సార్. నన్ను ఉమ్. వేరే యా. మతంలో తీసుకెళ్తారు. ముస్లింగా నన్ను మారుస్తారు సార్. బలవంతంగా మారుస్తాడు, ఎవడు గట్టిపడి మారుస్తాడు. ఉమ్. నాకు ఇష్టం లేదు. హిందూ హిందూ మతమే నాకు ఇష్టం. నేను టోపీ పెట్టుకున్న మాత్రం నా మనసు హిందువే కదా సార్. ఉమ్. బలవంతంగా మతం ఎవడు మారడు సార్. లోపల దైవత్వం ఉంటే, లోపల నమ్మకం ఉంటే వాడు ఆ మతంలోనే ఉంటాడు. టోపీ పెట్టుకుంటే ఏంటి, సిలువ వేసుకుంటే ఏంటి, సిక్కుల్లో టోపీ పెట్టుకుని అది గడ్డం పెంచుకుంటే ఏంటి, లేదా బుద్ధిస్ట్ గుండు గీయించుకుంటే ఏంటి, ఆడు 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 మనసులో, ఆడు హృదయంలో ఒక మతం ముద్ర అయిపోయినప్పుడు ఉమ్. వాడు హిందువే. వాడు క్రైస్తవం ముద్ర అయిపోతే క్రైస్తవుడే. ముస్లింగా ముద్ర అయిపోతే ముస్లిమే. దేవుడిని నమ్మేవాడిని ఎవడు మార్చలేడు సార్. కాబట్టి ఈ లాజిక్ ని మిస్ అవుతున్నారు అందరూ. బలవంత మతం మార్పులు అంటే సార్ ఒక 100 సార్లు ఇప్పుడు మారిపోయాడు బట్ మారిపోని, ఉమ్. వాడిష్టం కదా, వ్యక్తిగత స్వేచ్ఛ కదా సార్ మతం అనేది. ఉమ్. ఇప్పుడు క్రైస్తవులు పెరిగితే, ముస్లింలు పెరిగితే, హిందువులు పెరిగితే దేశానికి వచ్చే లాభం ఏంటి సార్, నష్టం ఏంటి? యా. సరే. మనం కంక్లూడ్ చేద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే సార్ మతాలు అనేది ఏదైనా సరే ఇదేంటంటే ఒక బియాండ్ లిమిట్ దాటి వెళ్ళిపోయినాయండి. మనం అంటాం కదా ఏదైనా సరే పెరుగుట విరుగుట కొరకే అని. ఒకప్పుడు ఏంటంటే మన చిన్నప్పుడు ఏంటంటే మన ట్రెండ్ అంతా ఏంటి, కమ్యూనిజం అంటే ఒక పెద్ద స్టైల్ అన్నమాట. సో అవును కమ్యూనిజం సార్. ఫాలో అవుతుంటే ఒక గొప్ప ట్రెండ్. ఇప్పుడు ఏమైపోయింది, కంప్లీట్ ఆపోజిట్. ఒక మతాన్ని ఫాలో అవడం అవునండి. పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు.
సో అయిపోయింది. సో హిందువుల గురించి చెప్పుకోవడం కానీ, హిందూ గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ, ముస్లిమ్స్ గురించి చెప్పుకోవడం కానీ, ఇది ట్రెండ్ అయిపోతుంది. ఇది సైకిల్ సార్. ఇంకా ఇది మళ్ళీ తిరుగుతుంది. మళ్ళీ ఇంకో రోజు మీరు అన్నట్టు ఏంటంటే నెమ్మదిగా యథీష్లు ఎక్కువ పెరుగుతున్నారు. సో అది మళ్ళీ ఇంకో ట్రెండ్ వస్తుంది. సో సార్ మా పిల్లలు ఉన్నారు సార్. మా ఉమ్, పిల్లల్ని మొన్నటి వరకు, మా చిన్న అబ్బాయికి 20 ఏళ్ళు దాటే వరకు కూడా నేను చెప్పాను ఎవరికి ఏ ఉమ్, దేవుణ్ణి నమ్మాలనో మీరు ఏ దేవుణ్ణి నమ్మదు. ఉమ్, 20 ఏళ్ళు దాటిన తర్వాత మీకు ఏ మతం నచ్చితే ఆ మతంలో కూడా చెప్పాను. యా, అది గుడ్ అడ్వైస్ అండి. ఉమ్, 20 ఏళ్ళు వరకు ఏ దేవుడి దగ్గరికి నేను తీసుకెళ్ళలేదు సార్. బికాస్ నేను ఉమ్, నాస్తికుని కాబట్టి నేను తీసుకెళ్ళలేదు. మా ఉమ్, పిల్లలు కూడా నేను అదే చెప్పాను, మీరు ఏ దేవుడిని నమ్మదు. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన తర్వాత, ఒక 18 ఏళ్ళు దాటిన తర్వాత మీరు ఉమ్, స్టడీ చేయండి ఏ మతాన్ని అయినా సరే. ఉమ్, నచ్చిన తర్వాత మీరు ఏ మతంలో పోతారో పోండి, నాకు ఏ సంబంధం లేదని చెప్పారు. యా, అసలు మతాన్ని మనం ఇప్పుడు అంత వాళ్ళు ఏ సీరియస్ దేవుడిని నమ్మచ్చు. యా, మతాన్ని అసలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అక్కర్లేదండి. బేసిక్ ఏంటంటే మతం అనేది అవును సార్. ఏంటంటే ఒక కల్చర్. ఇప్పుడు మన ఇంట్లో పండగలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే మనం ఏదో మనందరం ఇప్పుడు మా అబ్బాయికి 7, 8 ఏళ్ళు అండి. వాడిని ఊరికే అడిగాను సార్. అనమాట, పండగ అంటే ఏంట్రా అని. పండగ అంటే మనందరం కలిసి బాగా తినడానికి చేసుకునే ఇది అన్నాడు అనమాట ఒక రోజు. సో అది ఒక కల్చర్ అండి. ఆ కల్చర్ ఏంటంటే దాన్ని ఒక్కోదాన్ని ఒకలా చూస్తాం. మనం ఇండియాలో ఉంటే ఏంటి, పూజలు అవన్నీ చేస్తాం కాబట్టి పండగ వస్తే పొద్దున్న లెగుస్తాం, అవును సార్. స్నానాలు చేస్తాం, పూజలు చేసుకుంటాం. ఇక్కడ మేము ఉన్నాం అనుకోండి, మాకు పండగ అంటే ఏముంది, ఎవడొకడిని పిలవడం, ఆ రోజు బాగా వండుకోవడం, తినటం అది. ఉమ్. సో అది మేము మన మన దీపావళి జరిగింది సార్ లాస్ట్ ఇయర్. ఉమ్, దీపావళికి మేము ఒక 20 వేల రూపాయల మందులు తెచ్చుకున్నాం, ఇంట్లో హ్యాపీ కాల్చుకున్నాం, పండుగ ఉమ్, చేసుకున్నాం. ఉమ్. బట్ వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఇండియన్. కమ్యూనిటీ, ఇది ఎనీ అదే. రిలీజియన్. యా, అంతేనండి. బేసిక్గా అలా ఉండాలి. ఇక్కడ మామూలుగా యూరోప్ లో చాలా మంది క్రిస్టియన్, క్రిస్మస్ వచ్చినప్పుడు ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు. సో అది అవునండి. ఆ, అలాగే వీళ్ళే చాలా మంది దివాళీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అవును సో సార్. ఎంతెందుకండి, మన చిన్నప్పుడు మనకి ప్రతి ఊర్లో ఒక ఖాన్ గారో ఒక మహమ్మద్ గారో ఉండేవాళ్ళు. బక్రీద్ వచ్చినప్పుడు అవునండి. వాళ్ళు కోసి మనకు ఆ రోజు లడ్డూలు, కీరు, మనందరికీ ఒక అవును. 1/2 కేజీ గొర్రె మాంసం పంపించేవాళ్ళు కాదు. సో అవును. ఇవన్నీ ఏంటంటే మనం బేసిక్ గా ఈ టూ మచ్ ఆఫ్ మోడర్నైజేషన్ లో ఏంటంటే లిబరల్ అవ్వాల్సింది పోయి మనం మరీ దీనికి వెళ్ళిపోతున్నాం అనమాట, ఛాందస్వాదంలోకి వెళ్ళిపోతున్నాం. అవునండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది మాట్లాడుతుంటే వెళ్తానే ఓకే ఉంటుంది, సార్, థ్యాంక్ యూ. దీనికి ఎండింగ్ ఉండదు. థ్యాంక్ యూ అండి. యా. అవును సార్, అవును సార్. ఓకే సార్.